తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడిగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,24,324 కోట్లుగా అందరికీ కనిపిస్తుంది. కానీ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చాలా తక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. ఇరిగేషన్ శాఖకు కేవలం 20% నిధులు కేటాయించడంతో ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హామీల మీద దృష్టి పెట్టి బడ్జెట్ తయారుంటది. బీసీలకు ఏం హామీ ఇచ్చిర్రు, బీసీ డిక్లరేషన్ ఏముంది, నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిర్రు, ఏం డిక్లరేషన్, రైతుల డిక్లరేషన్ ఏముంది, మైనార్టీల డిక్లరేషన్ ఏముంది, ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ ఏముంది, అంత ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. ఇలా ఎంత మోసపూరితంగా ఉందంటే ఈ బడ్జెట్ అనేది, ఉదాహరణకు బీసీలో చూసుకుంటే ఇలా బీసీలు 56% బీసీలు. బీసీ డిక్లరేషన్ ఏముంది, సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. 3 లక్షల పైగా బడ్జెట్ లో ఎంత శాతం కేటాయించారంటే 3.45%. అంతకుముందు సంవత్సరం చూస్తే కూడా టోటల్ గా ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,200 కోట్లు మాత్రమే. అంటే 3 బడ్జెట్లలో 60,000 కోట్ల బడ్జెట్ ఉండాల్సింది, కేటాయించాల్సింది 60,000 కోట్ల బడ్జెట్ లో కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే మన శాతం జనాభా ప్రాతిపదిక 56% అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే మరి ఓన్లీ 3.85% మాత్రమే కేటాయించారు. అది కూడా ఖర్చు కాదు. మళ్ళీ బీసీ గురుకులాలు అన్నారు, పోయినాయి. చివరకు బీసీ గురుకులాల్లో తినే అన్నం భోజనం కూడా సరిగా లేక చచ్చిపోతున్నారు. మైనార్టీ గురుకులాల్లో ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అంటే విద్యలో కథం అయిపోతుంది.